ఈ బెంగుళూరు సిటీ ఈరోజు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా కావచ్చు కానీ, ఈ నగరానికి పునాది మాత్రం సాక్షాత్తు ఇక్కడి నుండే ప్రారంభమైందని ఈ కోటగోడలు గుసగుసలాడుతూ ఉంటాయి. Says Bengaluru Fort. 488 ఇయర్స్ ముందు అంటే 1537లో ట్రాఫిక్ హార్న్స్, ఐటీ హడావిడి, పెద్ద పెద్ద బిల్డింగ్లు లేని రోజుల్లో కెంపెగౌడ అనే అధిపతి ఈ బెంగుళూరు కోటను మట్టి గోడలతో నిర్మించారు. ఇక్కడే మొదలవుతుంది ఒక ప్రాచుర్యంలో ఉన్న కథ. మట్టి గోడలు కావడంతో తరచూ అవి కూలిపోతూ ఉండగా కెంపెగౌడ ఒక జ్యోతిష్యుడి దగ్గర సలహా కోరగా ఒక స్త్రీని బలిస్తే ఈ శాపం దూరం అవుతుందని చెప్పారట. అందుకు కెంపెగౌడ తిరస్కరించారు. కానీ గర్భిణి అయిన వారి కోడలు లక్ష్మమ్మ ఒక రాత్రి తన ప్రజల కొరకు, ఒక బృహత్ పట్టణ భవిష్యత్తు కొరకు తన ప్రాణాలను బలిచేసి ఈ కోటను నిలబెట్టారట. కాలం కదిలింది, శతాబ్దం మారింది. తరువాత ఇది శక్తిని, రక్షణను కోరగా హైదర్ అలీ చేతుల్లో గ్రానైట్ రాతి కోటగా రూపాంతరం చెందింది. ఈసారి బెంగుళూరు ఫోర్ట్ యుద్ధానికి సిద్ధమైంది. హైదర్ అలీ కళ, టిప్పు సుల్తాన్ ధైర్యం ఈ కోటకు ప్రాణం పెట్టాయి. నిజమైన తుఫాను బ్రిటిష్ వారి నుండి పొంచుకొచ్చింది. లార్డ్ కార్న్వాలిస్ సైన్యం బెంగళూరు వైపు దూసుకురాగా ఈ కోట బయట అత్యంత భీకరమైన సంగ్రామం. టిప్పు సుల్తాన్ సైన్యం పోరాడుతుండగా మొదట బ్రిటిష్ సైన్యం ఒక్క అడుగు కూడా ముందుకు రాలేకపోయింది. కానీ సైన్యపు సంఖ్య, తుపాకుల శక్తి, యుద్ధ వ్యూహం చివరికి కోటను కూల్చింది. 1791లో ఈ కోట బ్రిటిష్ చేతుల్లో పడిపోయింది. ఈనాడు ఇక్కడ మనకు కనిపించేది కోటలో చిన్న భాగం మాత్రమే. కానీ ఇవే చెబుతాయి మన బలమైన మూలాలు ఇక్కడే ఉన్నాయని. ఇకపోతే అప్పట్లో చేయించిన టేకు చెక్క ద్వారాలు చూడండి, ఇంకా అలాగే దృఢంగా ఉన్నాయి. ఇక్కడేమో తప్పు చేసిన వారిని ఖైదు చేసేవారట. భోజనం పెట్టేవారు కాదు, వారి భోజనం వారే వండుకోవాలని విన్నాను. ఇదేమో బ్యాక్ సైడ్ గేట్ ఆల్మోస్ట్ పాడైపోయింది, ఎప్పుడు మూసే ఉంచుతారట. మరి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వస్తుంటే ఒక హార్ట్ టచింగ్ సీన్ అయితే కనిపించింది. సరైన కంపెనీ ఉంటే బ్లైండ్ పీపుల్ కూడా చూడగలుగుతారు. నిజమైన ప్రేమ అంత పవర్ఫుల్ అనిపించిందండి. సెల్యూట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ దెమ్. అదండి బెంగుళూరు ఫోర్ట్ చరిత్ర. టేక్ కేర్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.